డైరీ రాసానికి పెన్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే 50 రూపాయలు ఉండే పెన్ను 90 రూపాయలు డెలివరీ ఛార్జ్ పడుతుంది, అంటే 140 రూపీస్. ఇప్పుడు దీంట్లో ఉండే ఐటమ్స్ అన్ని జస్ట్ 104 రూపీస్ కి వచ్చాయి నాకు. ఇలాంటి చిన్న చిన్నటి చాలా మందికి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. విషయం అంటే పెన్స్ కోసం జెప్టో ఆన్ చేసింటే పెన్స్ సెర్చ్ చేసాము. ఒక ప్రోడక్ట్ 5 పీసెస్ వస్తాయి, 50 రూపీస్ ఉంది. దానికేమో డెలివరీ ఛార్జ్ మళ్ళీ 90 రూపీస్. ఇక్కడని కాదు ఎక్కడైనా సరే జెప్టోలో 100 రూపీస్ పైన ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ డెలివరీ అనమాట. ఇప్పుడు ఉండే చిన్న చిన్న జ్యూసులు, ఈ బటర్ మిల్క్, పెన్లు అంతా కలిపి నాకు 104 రూపీస్ కి వచ్చినాయి. ఈ బటర్ మిల్క్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చిన తర్వాత మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నా, కొంచెమైనా పీస్ఫుల్ గా ఉంటదని చెప్పి తీసుకున్నా. ఆర్డర్ లిస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ చిన్న జ్యూసులు ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటది ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి తాగాలనిపించి, ఇంకా అందుకే ఆర్డర్ చేసుకున్నా. అంత తక్కువకి ఎలా వచ్చిందని చెప్పి మీరు అడగచ్చు. మీ ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే టోటల్ గా 186 బిల్ అయింది. 100 రూపీస్ పైన ఆర్డర్ పెట్టా కాబట్టి నాకైతే ఫ్రీ డెలివరీగా వచ్చింది. జెప్టోలో అంటే హ్యాండ్లింగ్ ఫీజు అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. అది మనం ఆర్డర్ చేసుకునే బిల్ మీద బేస్ అయి ఉంటది అనమాట. అదే జెప్టోలో లాస్ట్ నేను ఒక ఆర్డర్ పెట్టాను, అది సరిగ్గా రాలేదని చెప్పి 23 రూపీస్ రిఫండ్ ఇచ్చారు. అది జెప్టో క్యాష్ గా మారింది. సో అది కూడా యూజ్ చేశాను. మీకు అర్థమవుతుంది కదా బిల్లు చూస్తా అంటే ఎందుకు అంత తక్కువ వచ్చిందని చెప్పని. బెంగళూరులోనే కాదు ఎక్కడైనా సరే మీరు ముందే ఆలోచించుకోండి. దేంట్లో ఆర్డర్ చేసినా తెలివిగా చేయాలి, లేదంటే ఇబ్బంది పడతారు మావా.